హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ బీ కీపింగ్. నేను మీ సాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది బ్రూట్ చాంబర్ ఫ్రెండ్స్. ఎలా అంటే బ్రూట్ చాంబర్ కింద ఒక బాక్సెస్ ఉంటాయి, పైన ఒక బాక్స్ ఉంటుంది ఫ్రెండ్స్ చూపిస్తే బ్రూట్ చాంబర్ అంటే ఎలా ఉంటుంది మీకు కూడా కొంచెం. సో ఫ్రెండ్స్, పైన ఇలాగే ఫ్రేమ్స్ ఉంటాయి. మళ్ళీ కింద ఈ చెక్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ చెక్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ చెక్ అన్నది ఉండదు. మళ్ళీ కింద అలాగే ఇక్కడ కింద ఫ్రేమ్స్ అలా ఉంటాయి ఫ్రెండ్స్. చాంబర్ ఎందుకంటే ఫ్రెండ్స్, బీస్ అన్నవి ఒక బాక్స్లో బాగా అయినప్పుడు బ్రూట్ చాంబర్ పెట్టుకుంటారు. ఇలాగా మనం ఇప్పుడు మన ఇంట్లో మన వ్యక్తులు మన ఫ్యామిలీ అనే పేరున్న కొద్ది మనం ఏం చేస్తాం, ఇంకొక పైన బిల్డింగ్లో ఇంకొక పైన ఫ్లోర్ పోసుకుంటాం ఫ్రెండ్స్. అలాగే బీస్ అన్నీ బాగా అయినప్పుడు మనం ఇలాగే ఇంకొక బ్రూట్ చాంబర్ అనేది ప్రిపేర్ చేయాలి. కాబట్టి ఇప్పుడు మనం అక్కడ బాక్స్ లేదు మన దగ్గర అది. కాబట్టి ఇప్పుడు నేను శ్రీరాంపూర్కి వెళ్ళి వడ్లోళ్ళ దగ్గర వెళ్ళి మనం ఈ బ్రూట్ చాంబర్ అనే ఆర్డర్ ఇద్దాం అనుకుంటున్నా. అంటే ఎలా ఉంటుంది, ప్రాసెస్ ఏంటి అని ఆయనకు చెప్పి నేను చూపెడితే ఆయన కొంచెం అర్థమైంది కదా ఫ్రెండ్స్. కాబట్టి నేను బ్రూట్ చాంబర్ అని ఆర్డర్ ఇద్దామని వెళ్తున్నా. సో ఫ్రెండ్స్, ఆడు వెళ్ళాక ఆయనతో నేను మాట్లాడేది అలాగే మనకు కొంచెం ఫ్రీగా ఉంటే వీడియో కూడా చేస్తా ఫ్రెండ్స్, మనం ఎక్స్ప్లెనేషన్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఇవ్వరాక మనం బాక్స్ దగ్గర ఉన్నప్పుడు ఇలాగ ఓపెన్ కవర్ ఉండే. కాబట్టి ఇప్పుడు ఎలా ఉంటుందంటే కింద బాక్స్ అలా ఉంటుంది, మధ్యలో అలా ఈ బాక్స్ ఇలా ఉంటుంది, ఈ పైన ఓపెన్ కవర్ ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. లోపల బీస్ ఎలా ఉంటుంది అనుకుంటుంది ఫ్రెండ్స్, మీకు చెప్పాలి. అది కూడా కింద రాణిగా ఎగ్ ఫార్మింగ్ అనేది ఉంటుంది, పైన వర్కర్స్ ఈ కింద రాణిగిల్ల ఎగ్ ఫార్మింగ్, గ్రీన్ కలర్ దానిలో ఎగ్ ఫార్మింగ్, ఇలా వైట్ దానిలో వర్కర్స్ అన్నీ హనీ ఫీల్ చేస్తాయి ఫ్రెండ్స్. ఇదే బ్రూట్ చాంబర్ అంటే. ఫ్రెండ్స్, మనం బ్రూట్ చాంబర్ ఆల్రెడీ వర్క్ ఇక్కడ అంతా మాట్లాడినాం. బ్రూట్ చాంబర్ ఎలా ఉంటుంది ఏముంటుందని మనం ఇక్కడ రేట్ అనేది ఫిక్స్ చేసినాం. చేయాలి ఫ్రేమ్స్ ఉన్నాయి బ్రూట్ చాంబర్. కింద కింద జాలు కొట్టిస్తారు, అలాగే చుట్టూ పెయింటింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు ఎన్ని రోజులకు అయిపోతుంది, అప్పుడు వరకు పక్కా అందిస్తావు కదా అన్ని పెయింటింగ్ మొత్తం కంప్లీట్ చేసాను. డబ్బులు పెట్టినప్పుడు ఎండనే కర్ర తీసుకొచ్చి మంచిగా చేసేయాలి. మళ్ళీ ఏంటంటే పచ్చి కర్ర ఎండు కర్ర మొత్తం ఇట్లాంటి బెండ్ అయినాయి ఆల్రెడీ ఎండు కర్ర ఉండాలి. సో ఫ్రెండ్స్, మొత్తం ఎండిన కర్ర, అలాగే అది కూడా యాప కర్ర పెడతాను ఫ్రెండ్స్. ఆ యాప కర్రని పెట్టిద్దాం మనం బాక్సెస్ అన్నాయి. సో ఫ్రెండ్స్, మనకు 10th రోజు మార్నింగ్ ఈవినింగ్ వరకు వచ్చి తీసుకుపోదాం. మనం మధ్యలో వచ్చి చూద్దాం మన బాక్సెస్ అన్ని కరెక్ట్ ఉన్నాయా లేవా. సరే చూసినా కూడా వాళ్ళకి కూడా కొంచెం క్లారిటీ అనేది ఉంటుంది కొంచెం.